తావైతే ఉండదు, దప్పికతో బాధపడుతూనే ఉండాలి. దప్పిక ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? దప్పిక ఎంత ఘోరమైన పరిస్థితితో తెలుసా? మా ఇంటి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, 2 సంవత్సరాల పిల్ల. అది క్రికెట్ బాగా ఆడుతుంది, క్రికెట్ ఆడుతుంది. నేను దాంతో ప్రతిరోజు క్రికెట్ ఆడుతూ ఉంటాను. ఇలా బాల్ పైకి కొడితే ఎంత దూరంలో ఉన్నా క్యాచ్ పట్టేస్తుంది నోటితో. ఇలా బాల్ కొడితే బాల్ ఆ కాంపౌండ్ దాటి వెళ్ళే లోపు వెళ్ళి పట్టుకొచ్చేస్తుంది. అది అంత స్పీడ్గా ఉంటుంది. ఆడిచ్చి 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 ఒక అరగంట వీడు కూడా ఆడిచ్చాడు, ప్రేమ్ కుమార్ కూడా, వాడు నేను ఆడిచ్చేవాళ్ళం. దాంతో క్రికెట్ ఆడేవాళ్ళం. ఆడితే అది ఆడి 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 దాహం వేసేసి రొప్పు వచ్చేసి నాలుక దవడకు వచ్చేసేది. నాలుక ఎక్కడికి వచ్చేసేది? దవడకు వచ్చేసేది. ఇక నాలుక దవడకి వెళ్ళిపోయింది. నాలుక స్థానంలో ఉండక నాలుక ఇలా దవడకి వెళ్ళిపోయింది. అప్పుడు అర్థం చేసుకుని దానికి ఏం పెట్టేవాళ్ళం తెలుసా? నీళ్లు పెట్టేవాళ్ళం. దప్పికైనప్పుడు నీ నాలుక నీ దవడకి వెళ్ళిపోతుంది అంటే దప్పికతో అలమటించాల్సిన పరిస్థితి. ఆ మనుషుడు అంటున్నాడు, నా నాలుకను చల్లార్చడానికి ఎక్కడ పంపించు? లాజర్ను పంపించు. నా నాలుకను చల్లార్చడానికి లాజర్ను పంపించు అని బాధపడుతున్నాడు. అంటే దప్పిక ఉండే స్థలము ఏదో తెలుసా? పాతాళము. మూడవదిగా రండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 16 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. 24వ వచనం. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము. నేను అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చాలు, అగ్ని జ్వాలల్లో నేనేం పడుతున్నాను? యాతన. యాతన ఉండే స్థలం ఎక్కడ? పాతాళము. ఏముంటుందో తెలుసా? యాతనకరమైన స్థలం. మనుషుడు యాతన పడే స్థలం అది. మనుషులందరూ యాతన పడతారు. ఎవరు యాతన పడాలనుకుంటారు? ఎవరు యాతన పడాలనుకుంటున్నారు? వేసవి కాలంలో ఈ ఎండకి వడగాలికి తట్టుకోలేక పూరి గుడిసెలోళ్ళు సైతం ఏం బిగించుకుంటున్నారో తెలుసా? ఏసీ. ఎందుకు? ఏం పడకుండా ఉండాలని? యాతన పడకూడదని. వేసవి కాలం యొక్క యాతనని భరించలేక పూరి గుడిసెల్లో కూడా వాళ్ళు ఏసీలు పెట్టుకుంటున్నారంటే యాతన ఉండకూడదనే కదా. అయితే నీ జీవితంలో ఇక్కడ సుఖపడి 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 రేపొద్దున అమాంతంగా పాతాళంలో పడితే జీవితాంతం యాతన పడాల్సిందేగా. యాతన పడే స్థలమే కాదు. అందుకనే యాతనకరమైన స్థలం అది. యాతనకరమైన స్థలంలో ఉండకూడదనే ఆ దేవాది దేవుడు యాతన లేని స్థలము, యాతన లేని స్థలము ఏదో తెలుసా? ఆయనే చెప్పాడు, నా కుమారుడా నువ్వు యాతన పడుతున్నావు, కానీ లాజరు ఏం పొందుతున్నాడు తెలుసా? నెమ్మది పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు లాజరు? నెమ్మది. ధనవంతుడు ఏం పొందుతున్నాడు? యాతన. ఇక్కడున్న మనమందరము ఈ ధనవంతుని ప్లేస్లోకైనా ఈ లాజరు ప్లేస్లోకైనా వెళ్ళటం ఖచ్చితం. అయితే ఏ ప్లేస్కి వెళ్ళాలో డిసైడ్ చేసుకో. ఏ ప్లేస్కి వెళ్ళాలో తీర్మానం చేసుకో. ఏ ప్లేస్కి వెళ్ళాలో ఈ దినమే తీర్మానంలోనికి రా. నిర్ణయించుకోని జీవితంలో ఒకవేళ నీ నిర్ణయం తప్పైతే యుగ యుగాలు అదే స్థలంలో ఉండాల్సి ఉంటుంది. నీ నిర్ణయం రైట్ అయితే నువ్వు ఉండే స్థలం ఏదో తెలుసా? ఆకలి దప్పులు లేని దుఃఖము లేని ఆ స్థలంలోని ఉంటావు. అందుకనే 4వదిగా ఏముంటుందో తెలుసా? అక్కడ ఒకటి బాధ ఉంది. అక్కడ ఎక్కడ? పాతాళంలో. 2వది అక్కడ ఏముంది? దప్పిక ఉంది అక్కడ. 3వది ఏముంది అక్కడ? యాతన ఉంది అక్కడ. 4వదిగా ఏముంది అక్కడ? రండి దేవుని వాక్యంలో నుండి చదువుకుంటా. మార్కుస్ వార్త, మార్క్స్ గాస్పెల్, మత్తయి సువార్త 13వ అధ్యాయము. దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయం 42వ వచనాన్ని చదవండి. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 13:42. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉంటుంది. అక్కడ ఏడ్పు ఉంటుందంట. అక్కడ ఏముంటుందంట? పండ్లు కొరుకోవటం ఉంటుందంట. ఏడ్చే స్థలం అది, పండ్లు కొరికే స్థలం అది. ఏడ్పు పండ్లు కొరుకుతుండే స్థలం. ఒక మాట చెప్పనా మీతో? మన ఇంట్లో మన పిల్లోడు 24 గంటలు ఏడుస్తూ ఉన్నాడు అనుకో, భరించగలమా? ఒక 10 నిమిషాలు ఏడిస్తేనే వాడి ఏడుపు తట్టుకోలేక రే ఊరుకోరా, ఇంకా ఏడుస్తుంటే వాడిని కొట్టడం, మళ్ళీ పైగా ఇంకా ఏడుస్తుంటే అరే అని చెప్పి గసురుకోవటం, చాలా కోపపడటం మనం చేస్తూ ఉంటాం. ఒక్క పావు గంట ఏడిస్తేనే మనం తట్టుకోలేము.
అలాంటిది ఏడ్పులు 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 ఏడ్పులు. ఎక్కడ? పాతాళం. ఒకలా ఇద్దరా? కోట్ల కొలది ఏడ్పులు. ఏడ్పుల శబ్దం ఎప్పుడు ఏడుపునే. అంటే ఏది వినకూడదని నువ్వు అనుకుంటావో, ఏది వినకూడదు, ఏది నేను చూడకూడదు అనుకుంటావో అవి వినే స్థలానికి పోతావు. ఏది చూడకూడదంటావో అది చూడాల్సిన స్థలంలోకి వెళ్తాం. అదే పాతాళం, భయంకరమైన పాతాళం. కాబట్టి నాలుగోదిగా అక్కడ ఏముందో తెలుసా? ఏడ్పులు, ఏముంది? పండ్లు కొనుక్కోవాలి. ఇవాళ పిల్లలు వాళ్ళ తల్లుల్ని బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకున్నారు. ఏం చేయటము? బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బ్లాక్మెయిలర్స్ ఎవరో కాదు, మన పిల్లలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవాళ మనల్ని ఏం చేస్తారో తెలుసా? వాడికి ఏమి పట్టనప్పుడు సెల్ ఫోన్ అడుగుతాడు. ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎప్పుడైతే అని ఏడ్చాడో వెంటనే నువ్వేం చేస్తావు తెలుసా? చేతిలోకి ఇచ్చేస్తావు. ఏంటిది? సెల్ ఫోన్. అంటే నీ స్థితి వాడికి అర్థమైపోయింది. మమ్మ నాకు సెల్ ఫోన్ ఇవ్వాలంటే నేనేం చేయాలా? ఏడవాలి. ఏడిస్తే మమ్మ ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది. అంటే నేనేం చేస్తున్నాడు? పెద్ద బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇలా పిల్లలందరూ ఇలా మనం చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు వాళ్ళు. అందుకనే మనం పిల్లల్ని ఏడవకుండా ఉండటానికి సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. వాళ్ళు ఆ సెల్ ఫోన్ ఇస్తే చాలు, అదే వాడికి స్వర్గం. అందులో పడిపోయి మునిగిపోయి తేలిపోతున్నాడు. అయితే ఏడుపు అనేది మనం వినటానికి ఇష్టపడం, సహించలేము. మనం ఏడుపు మనం కూడా ఏడవాలని కోరుకోం. ఒకవేళ ఏడవాలని ఉంటే మనుషుల ముందు ఏడవటానికి ఇష్టపడం, మనుషులు లేకుండా చాటును ఏడటానికి ఇష్టపడతాం. అంతేకాదు ముఖం కప్పుకునో లేకపోతే ఏదో ఒకటి అడ్డం పెట్టుకునో ఏడవటానికి ప్రయత్నం చేస్తాం. ఏడుస్తూ ఉండాలని ఎవరైనా కోరుకుంటాడా? ఎవడో కోరుకోడు. అయితే ఏడుపు, ఎప్పుడు ఏడుపు ఉండే స్థలం ఏదో తెలుసా? పాతాళం. ఏడుపును తర్వాత పండ్లు కొరికేటువంటి స్థలం పాతాళంలో ఉంటుంది. తిరిగి ఐదవదిగా అక్కడ ఏముంటుంది రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని చదవండి. 25:46. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్తారు. నిత్య శిక్ష, ఎవర్ లాస్టింగ్ పనిష్మెంట్ ఉండే స్థలం ఏదో తెలుసా? పాతాళం. ఏంటి ఇది అంటే జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడింది ఒక మాట. ఆయన కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడవైపున ఏమున్నాయి? మేకలు ఉన్నాయి. గొర్రెలు నీతిమంతులుగా చూపించబడుతుంది, మేకలు దేంతో చూపించబడుతుంది? పాపులతో చూపించబడుతుంది. పాపులు మేకలకు గుర్తు, నీతిమంతులు దేనికి గుర్తు? దేనికి? నీతిమంతులు గొర్రెలకు సూచనగా వాళ్ళు కనబడుతున్నారు. కాబట్టి వీరు నీతిమంతులు, వీరెవరో తెలుసా? పాపులు. ఈ పాపులు నీతిమంతులు వీళ్ళ గురించి తీర్పు జరిగినప్పుడు ప్రభు చెప్తున్నాడు ఒక మాట. గొర్రెలకు కూర్చున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన ఎక్కడికి వెళ్ళిపోండి? ఎక్కడికి వెళ్ళండి? రాజ్యమును స్వతంత్రించుకోండి. నా తండ్రి చేత శపించబడిన వారులారా, అపవాదికి వానికి దూతలకు సిద్ధపరచబడిన ఎక్కడికి వెళ్ళిపోండి? నిత్య అగ్నిలోకి వెళ్ళిపోండి. నిత్య అగ్ని ఉంటుంది అక్కడ. కాబట్టి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళందరూ అక్కడికి పోవాల్సింది. చాలా మంది ఈ దినాల్లో యూట్యూబ్లో క్రైస్తవుల్ని ఏమంటున్నారు తెలుసా? గొర్రెలు అంటున్నారు. ఎవరు అంటున్నారు? గొర్రెలు రా వాళ్ళు గొర్రెలు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు గొర్రెలు అని గొర్రెలతో మనం సంబోధిస్తున్నారు. వాస్తవమే, మనం గొర్రెలమే. ఏ గొర్రెలమో తెలుసా? మ్యా అనే గొర్రెలం కాదు. ఏ గొర్రెలమో తెలుసా? బైబిల్ గ్రంథం రాయబడింది, మీరు మనుషులే కానీ మీరెవరో తెలుసా? ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. ఏస్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 31వ వచనం. నా గొర్రెలను నేను మేపుచున్నాను, నా గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును. ఇదే ప్రభువైన యెహోవాకు మీరు మనుషులే, కానీ నేను మేపే ఎవరు? మనము పొలాల్లో ఉండే గొర్రెలం కాదు, దేవుని మేపులో ఉన్న, మేపుదలలో ఉన్న గొర్రెలం. దేవుడు మేపే గొర్రెలం. మనము గొర్రెలని వాడు మనల్ని గొర్రెలంటే నిజమే, మేము గొర్రెలం. అప్పుడు నువ్వెవరవరా? నువ్వు మేకమే. ఎవరవే? నువ్వు మేక. మేమెవరమే? గొర్రెలం. ఎవరు మేపే గొర్రెలం? ఆయన మేపే, దేవుడు మేపే గొర్రెలం. అందుకనే 100వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. ఎవరు మేపే గొర్రెలం?
ఆయన మేపే గొర్రెలం, ఆయన చేత మేపబడుచున్న ఎవరమే గొర్రెలం. అందుకనే యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? పరుండు చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. కాబట్టి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, నన్ను మేపుతున్నాడు. మేపగలిగిన స్థలంలో నన్ను మేపుతున్నాడు. అందుకనే మీ ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రేమ కుమార్ అని. ఆయన దేవుని వాక్యాన్ని మీకు బోధిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే మీకు మేపు కలుగుతుంది. అంతేకాదు, మీరు సమృద్ధి కలిగిన, జీవం కలిగిన వారు అవుతారు. ఎంత జీవము దేవుడు మీకు ఇస్తాడు అంటే సమృద్ధి అయిన జీవం ఇస్తాడు. యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల కారణం జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకే నేను వచ్చానన్నాడు. కాబట్టి సమృద్ధి అయిన జీవం మనకు కలగాలి అంటే ఏం చేయాలో తెలుసా? వాక్యము సమృద్ధిగా ఉన్న స్థలానికి మనం రావాలి. ఎక్కడ ఉంటుంది వాక్యము సమృద్ధిగా? ఎక్కడ ఉంటుంది? పాటలు పాడే వాళ్ళ దగ్గర వాక్యం సమృద్ధిగా ఉంటుందా? లేకపోతే వాక్యానికి ఎక్కువ సమయం ఇచ్చే వాళ్ళ దగ్గర వాక్యం ఉంటుందా అంటే, దైవజనుడు భక్సింగ్ గారు చెప్పాడు, పాటలు పాడాలి కానీ వాక్యమును ఎక్కువగా ధ్యానం చేయాలి. దేన్ని ఎక్కువ ధ్యానం చేయాలా? వాక్యము సమృద్ధిగా ఉన్న చోట జీవము సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం మనం చదువుతున్నాం. ఆయన మేపుతున్నాడు మనల్ని, ఆయన మేపే గొర్రెలం మనము. అందుకనే మేకలు పాపులకు, గొర్రెలు నీతిమంతులకు సాదృశ్యంగా ఉంది. వీరు నిత్య శిక్షకు వెళ్తారు. ఎవరు? మేకలు. గొర్రెలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? నిత్య జీవానికి వెళ్తాయి. అంటే ఐదవదిగా అక్కడ ఏముంటుందో తెలుసా? ఏడుపు పండ్లు కొరుకుట మాత్రమే కాదు, నిత్య శిక్ష ఉంటుంది. ఏముంటుంది? నిత్య శిక్ష. అంతేకాదు, నిత్య శిక్ష ఎందుకు వస్తుందంటే అక్కడ నిత్య అగ్ని ఉంటుంది. ఏముంటుంది? ఇక్కడ ఒక మాట నేను చెప్పేసి ముందుకెళ్తాను. ఏంటి ఆ మాట అంటే, మనము వెలిగించుకున్న పొయ్యి ఆరిపోద్దా? వెలుగుద్దా? 365 రోజులు వెలుగుద్దా? వెలగదు. వంట ఉన్నంతసేపు వెలుగుద్ది. ఈ యుద్ధం వలన గ్యాస్ కనెక్షన్లు కూడా తగ్గిపోయినాయిగా. గ్యాస్ పంటలు కూడా పోయే పరిస్థితి వచ్చేసింది. అయితే మీరు ప్రశ్న రావాలి, అగ్ని ఆరదు, పురుగు సావదంటున్నారు కదా, నిజంగానే అగ్ని ఆరదా? మనం వెలిగించుకున్న పొయ్యిలు ఆరిపోతున్నాయి, ఎక్కడెక్కడో ఉండేటువంటి కొలిములు ఆరిపోతున్నాయి, అన్నీ ఆరిపోతున్నాయి. ఈ పాతాళం ఆరిపోదా అంటే దానికి గుర్తుగా మీకు గుర్తుండిపోయే ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను. సూర్యుడిని మీరు చూసారా ఎప్పుడైనా? చూడలేదా? చూశారు. సూర్యుడు మీకంటే ముందు నుండి ఉన్నాడా, మీ తర్వాత వచ్చాడా? మీకంటే ముందు. చాలా పెద్దోడు కదా. సూర్యుడు ఎప్పుడైనా ఆరిపోయాడా? మరి సూర్యుడు ఆరిపోయినప్పుడు దేవుడు కలగజేసిన పాతాళము కూడా ఏమవుతుందో తెలుసా? ఆరిపో. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను. ఏంటా ప్రశ్న అంటే, సూర్యుడు ఎప్పుడు బగబగ మండుతూ ఉంటాడు, వేసవికాలం వస్తే ఇంకెక్కువ మండుతూ ఉంటాడు. అయితే సూర్యుడి మీదకెళ్ళి మూత తీసి ఎవడైనా పొలంలో పెట్టి వస్తున్నాడా? లేకపోతే ఎవడైనా కిరసాయలు పోసి వస్తున్నాడా? ఎక్కడ? ఏమైనా పెట్రోల్ పోసి వస్తున్నాడా? మరి ఎట్లా మండుతున్నాడు? ఎలా మండుతున్నాడు సూర్యుడు? ఎప్పుడైనా ఆలోచించావా? దండాలెట్టేస్తున్నావు కానీ సూర్యుడు ఎప్పుడైనా ఎట్లా మండుతున్నాడు ఆలోచించావా? సూర్యుడు ఎలా మండుతున్నాడో తెలుసా? ఎవరు వెళ్ళరు. ఈ లైట్లు వేయాలంటే ఒకటి స్విచ్ చేయాలి. సూర్యుడికి ఎవడని స్విచ్ చేస్తున్నాడా? మరి ఎందుకు వెలుగుతున్నాడు? ఇంకో సంగతి తెలుసా? 12 గంటలు వెలుగుతాడా? 24 గంటలు వెలుగుతాడా? 24 అవర్స్ వెలుగుతూనే ఉంటాడు ఈ మనుషుడు. 24 అవర్స్ వెలగటానికి ఇంత మంట ఎక్కడిది ఆయనకి? ఇంత కాంతి ఎక్కడికి? ఇంత కిరణాలు ఎక్కడివి? ఇంత పవర్ ఎక్కడిది సూర్యుడికి? ఎక్కడదో తెలుసా? సూర్యుడు, ఆ సూర్యునిలో కేంద్ర భాగం ఉంది, దాన్నే ఫోటోస్పియర్ అంటారు. అందులో సల్ఫర్ ఉంది. ఏముంది? సల్ఫర్ని తెలుగులో ఏమంటారో తెలుసా? గంధకము. ఏంటిది? గంధకము. S1816 దాని పరమాణు సంఖ్య 8, దాని పరమాణు భారము 16. S1816 అది రసాయన నామం. అది సల్ఫర్ అంటే గంధకం. బైబిల్లో రాయబడింది, అగ్ని గంధకములతో మండే గుండము. ఆ గంధకం సూర్యునిలో ఉంది. దానికి ఎవ్వడు వెళ్ళి వెలిగించవసరంలా, దాన్ని ఎవరు సర్వీసింగ్ చేయవసరంలా, ఎప్పుడు మండుతూనే ఉంటాడు. ఎవరో తెలుసా? సూర్యుడు. అదే మంట పాతాళం, అదే మంట నరకం.
అగ్ని గంధకములతో మండే. దేంతో మండుద్ది? కట్టెలతో, కిరసనాయలతో, పెట్రోల్తో కాదు. బర్నింగ్ విత్ సల్ఫర్, గంధకముతో మండుతుంది. సూర్యుడిని ఆర్పలేడు ఎవడు, పాతాళాన్ని కూడా ఎవడు ఏం చేయలేడు తెలుసా? ఆర్పలేడు. అందుకనే నిత్య అగ్ని. అగ్ని ఏమవుదో తెలుసా? ఆరిపోదు. 5 విషయాలు మీకు చెప్పాను. 1 బాధ. గుర్తుపెట్టుకోండి, బాధ. ఈ చెవులతో మర్చిపోవాకండి, గుర్తుపెట్టుకో, జీవితాంతం గుర్తుపెట్టుకో. ఆ నిద్రపోయే వాళ్ళని లేపండి ఒకసారి. 1 బాధ ఉండే స్థలము, 2 దప్పిక ఉండే స్థలము, 3 యాతన ఉండే స్థలము, 4 ఏడుపు పండ్లు కొరుగుతుండే స్థలము, 5 నిత్య శిక్ష, నిత్య అగ్ని ఉండే స్థలము, భయంకరమైనటువంటి స్థలం. ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడుంది ఇంతకీ పాతాళం? ఎక్కడుంది పాతాళం? పాతాళం 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 అని అరగంట నుండి చెప్తున్నావు, అసలు ఎక్కడుందో చెప్పట్లేదు నువ్వు. ఎక్కడుంది పాతాళం? రండి 17:24 సామెతల గ్రంథం, Proverbs chapter 15:24. సామెతల గ్రంథం 15:24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. ఏ మార్గం నడుచుకుంటాడు? ఎవరు? ఎక్కడుంది పాతాళం? కింద ఉంది. కిందే ఉంది పాతాళం, ఎక్కడో లేదు. పాతాళం కింద ఉంది. కింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని బుద్ధిమంతుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? పరమునకు పోవు ఏ మార్గం నడుచుకుంటాడు తెలుసా? జీవ మార్గము నడుచుకుంటున్నాడు. అంటే కింద పాతాళం ఉందని గుర్తుపెట్టుకో. కింద పాతాళం ఉంది. నిజమైన శాస్త్రవేత్తలు వాళ్ళు ఒక విషయాన్ని ఫైండ్ చేయడానికి, కనుగొనటానికి భూమి కింద ఏముందని తవ్వకాలు మొదలుపెట్టారు. చాలా దూరం తవ్వారు, కొన్ని కిలోమీటర్లు తవ్వారు లోపల. అసలు ఏమొస్తుంది భూమిని తవ్వితే? మనం తవ్వుతాం 100 అడుగులో, 150 అడుగులో, 200 అడుగులో మనము బోర్లు వేసుకున్నప్పుడు తవ్వుతాం. ఏమొస్తుందో తెలుసా? ఫస్ట్ మట్టి వస్తుంది, తర్వాత ఇసుక వస్తుంది, ఆ తర్వాత రాయి వస్తుంది, ఆ తర్వాత బొగ్గు వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ మట్టి వస్తుంది, ఆ తర్వాత నీళ్లు వస్తాయి. నీళ్లు రాగానే నీళ్ళే ఉంటాయా మొత్తం అంతా, ఇంకేమైనా ఉంటుందా అని ఆ నీళ్ళల్లో కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే కొన్ని నీటి పాయ అయిపోయిన తర్వాత మళ్ళీ మట్టి ప్రారంభమైంది, మళ్ళీ ఇసుక, మళ్ళీ రాయి, మళ్ళీ కంకర, మళ్ళా బొగ్గు, ఇవన్నీ వచ్చింది. మళ్ళీ నీటి పాయ జరిగింది, మళ్ళీ లోపలికి వెళ్ళారు. అలా కొన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే మిషన్ ఆగిపోయింది. ఆగిపోతే పొగలు బయటకు వస్తున్నాయి. ఏంటి పొగలో? ఏంటి పొగలని ఆలోచన చేస్తే కొద్దిసేపటికి కేకలు వినబడుతున్నాయి. ఏం వినబడుతున్నాయి? ఏడుపులు వినబడుతున్నాయి, కేకలు వినబడుతున్నాయి. ఏంటి కేకలు, ఏంటి ఏడుపు, ఏంటి అసలు ఈ సౌండ్? ఎంత సౌండ్ ఏంటి అసలు? ఇన్ని ఏడుపులేంటి అని ఆ రంధ్రములో నుండి ఏడుపులు వినబడుతుంటే ఆ శాస్త్రవేత్తలకు అర్థం కాక ఆ శాస్త్రవేత్తల గ్రంథాలన్నీ తిరగవేస్తూ ఉంటే ఒక గ్రంథములో జవాబు దొరికింది వాళ్ళకు. ఆ గ్రంథములో ఏ గ్రంథమో తెలుసా? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో క్రింద ఒక లోకం ఉంది. ఆ లోకమే ఏంటో తెలుసా? పాతాళం. సరే, పాతాళం ఉంది, అక్కడ ఏడుపు ఉంటాయా? పండ్లు కొరుకుతుంటుందా? అక్కడ కేకలు ఉంటాయా అంటే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇందాకనే మనం చదివాం. అతడు కేకలు వేసి చెప్తున్నాడు, తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ ఏం పడుతున్నాను? యాతన పడుతున్నాను. అంటే అరుపులు, ఏడుపులు ఉండే స్థలము ఏదో తెలుసా? పాతాళం. అంటే కింద ఏముంది? పాతాళం ఉంది. కాబట్టి పాతాళము నుండి మనల్ని ఏం చేయడానికి ఈ బుద్ధిమంతుడు ఎక్కడికి పోవాలా? పరమునకు పో జీవ మార్గాన్ని వెతక. ఇప్పుడు మీకు అర్థమైందా? పాతాళం ఎక్కడుంది? భూమి కింద ఉంది. ఉందా లేదా? అర్థమైందా మీకు? ఇందాకటి దాకా మాయలో పాతాళం అంట, పాతాళం అంట, పాతాళం అంట, మాయగా ఉంది ఇదంతా అనుకోబాకండి. ఇప్పుడు మాయ కాదు, మాయ ఇడిపోయింది. ఇడిపోయి కింద ఉందని తెలిసింది మనకి. ఎక్కడుంది ఇది? కింద, భూమి కింద పాతాళం. పరదేశ్ ఎక్కడుంది? పరదేశ్ ఎక్కడుంది? పరదేశ్ ఉన్న స్థలం ఏది అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దొంగతో అన్నాడు, నేడే నీవు నాతో కూడా నిశ్చయముగా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు. ఉంటావన్నాడా? అనలేదా? అన్నాడు. దొంగ అప్పటి వరకు దొంగ, బందిపోటు దొంగ. ఆ బందిపోటు దొంగ ఇప్పుడు ధన్యుడైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా? పరదేశకు వెళ్ళాడు. పరదేశ్ ఎక్కడుంది? ఇది కూడా జాగ్రత్తగా వినండి.
యేసుక్రీస్తు ప్రభువారు చనిపోక ముందు వరకు, ఆయన తిరిగి లేచేంత వరకు పాతాళ పరదేశు కిందే ఉంది. ఎక్కడుంది? కింద ఉంది. ఎలా కింద ఉంది అది అంటే, జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే 3 భోగీలు ఉన్నాయి, 3 స్థలాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటి? ధనవంతుడు ఉన్న స్థలం ఒకటి, అబ్రహాము లాజరు ఉన్న స్థలము ఒకటి. వీళ్ళిద్దరికి మధ్య ఏముంది? అగాధం. 3 స్థలాలు కనబడుతున్నాయి కదా మనకి ఇక్కడ. ఇది పాతాళము. ఏది? ధనవంతుడు ఉన్న స్థలం. రెండవది ఏంటిది? అగాధము. మూడవది ఏంటిది? పరదైసు. అదేంటిది? ఎక్కడుంది ఇది? కిందే ఉంది. ఎంత దూరంలో ఉందో తెలుసా? కన్నులెత్తి చూడగలిగినంత దూరంలో ఉంది. ఎంత దూరంలో? కన్నులెత్తి చూడగా. కన్నులెత్తి చూడాలంటే ఇలా మనము కన్నులెత్తి చూడాల్సి ఉంటుంది. పైకి చూడాలంటే ఇలా చూడాల్సి ఉంటుంది మనం పైకి. అతను ఏం చేసినాడు? కన్నులెత్తి చూశాడు. అంటే అంత దూరంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే దొంగతో కూడా ఎక్కడికి వచ్చాడు? పరదేశం. వచ్చిన తర్వాత ఆ పరదేశం అక్కడ లేదు. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? పరదేశం 3వ ఆకాశంలో ఉంది. ఎక్కడుంది? 3వ ఆకాశంలో ఉంది. ఎట్లా? రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు. 2 Corinthians chapter 12 verses 1 and 2, 3, 4. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 1-4 వచనాలు. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చెను. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు నేనెరుగుదును. 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. శరీరముతో కొనిపోబడెను, నేనెరగను. శరీరము లేక కొనిపోబడినా నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషులు నేను ఎరుగుదును. పరదేశునికి కొనిపోబడి వచింప శక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పడకూడదు. ఎక్కడికి వెళ్ళాడు ఈ మనుషుడు? పరదేశం. 3వ ఆకాశానికి. 3వ ఆకాశంలో ఏముంది? అక్కడ పరదేశం. అక్కడ ఏముంది? అక్కడ మనుషులు పలకకూడదు, మనుషులు ఉచ్చరించడానికి కూడా చేత. కానీ ఏం విన్నాడు ఆ మనుషుడు? మాటలు విన్నాడు. అలాంటి మాటలు విన్నాడు. ఇప్పుడు పరదేశం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది పరదేశం? 3వ ఆకాశంలో. ఇప్పుడు మీకు ప్రశ్న రావచ్చు. మీకు ప్రశ్నలు ఎలాగో రావు, నాకే వచ్చినట్టు అది మీకు వచ్చినట్టుగా చెప్పేసి నేను చెప్పేస్తా ఉంటాను అనమాట. మీకు ప్రశ్న రావాలి ఇప్పుడు. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? 3వ ఆకాశంలో ఉంది అంటానికి రుజువేంటి? 3వ ఆకాశంలో ఉంది అంటానికి రుజువేంటి? సింపుల్గా ఒక రుజువు చెప్పేస్తాను నేను మీకు. ఆ రుజువు ఏంటంటే, ప్రభు పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్న ప్రభువు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడుగా. ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎవరిని తీసుకురావాలా? ఎవరిని తీసుకురావాలా? ఎవరిని వెంట పెట్టుకురావాలా? ప్రభువునందు మృతి నొందిన మృతులు. ప్రభు వెంట వాళ్ళు వస్తారు. వెంట రావాలి. వెంట రావాలంటే పరలోకము నుండి ప్రభు 3వ ఆకాశానికి వస్తాడు. 3వ ఆకాశంలో ఉన్న ప్రభువు, 3వ ఆకాశానికి వచ్చిన ఆ ప్రభువు అక్కడున్న పరదేశంలో ఉన్న ఆత్మలను వెంట పెట్టుకుని ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు అదే వాళ్ళు కిందే ఉన్నారనుకో, వెంట పెట్టుకోవడం రావటం అవుద్దా? కింద ఉంటే వెంట పెట్టుకొని రావడం అవుద్దా? లేపుకు రావాల్సి ఉంటుంది కింద ఉంటే. అందుకనే వారు ఆయన వెంట వస్తారు. ఎవరు వెంట? యేసుక్రీస్తు ప్రభు వారి వెంట వాళ్ళు వస్తారు. యేసు ప్రభు వెంట వచ్చే వెసులుబాటు వాళ్ళ జీవితంలో కలగడానికి గల కారణం, వీళ్ళు ఎక్కడుంటే వెంట రాగలుగుతారు? పైనే ఉంటే. అందుకే ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? పైనే 3వ ఆకాశంలో ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు వేస్తాను. ఆ ప్రశ్న ఏమంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పరదేశికి, ఈ కిందున్న పరదేశిని 3వ ఆకాశంలో ఎప్పుడు పెట్టారు? ఎప్పుడు తీసుకెళ్ళి? ఎప్పుడు? యేసు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత
ఎప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు? ఎప్పుడు పరదేశిని మూడో ఆకాశంలో పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు అంటే తిరిగి లేచిన ఎన్ని గంటలకి, ఎంతసేపటికి, ఎన్ని రోజులకి పెట్టాడు? పోనీ ఎన్ని రోజులు పెట్టాడు? 40 రోజులకే? అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు దాకా వీళ్ళు ఎక్కడున్నారు? జాగ్రత్త వినండి. ప్రభువు యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. 3వ దినాన ఆయన ఏమన్నాడు? తిరిగి లేస్తానని చెప్పాడు కదా, తిరిగి లేచాడు. కొంతమంది స్త్రీలు వచ్చారు, యేసు దేహానికి ఏమి రుద్దుదామని, సుగంధ ద్రవ్యాలు రుద్దుదామని వచ్చారు. మనం మర్చిపోవడానికి లేదు, ఎందుకంటే మొన్న ఈ మధ్య కదా అయ్యింది. ఏంటిది? సమాధుల దగ్గరికి వెళ్ళి సున్నాలు కొట్టే కార్యక్రమం ఉన్నాయి కదా అయింది. కాబట్టి సుగంధ ద్రవ్యాలు రుద్దుదాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? వచ్చారు. వస్తే సమాధి ఖాళీ అయిపోయింది. యేసు సమాధిలో లేడు, సమాధి ఖాళీ అయిపోయింది. ఎప్పుడైతే ఖాళీ అయిపోయిందో అందరూ వెళ్ళిపోయారు. కానీ ఒక ఆమె మిగిలిపోయింది. ఎవరావిడ? ఏ మరియా? 7 మరియలు ఉన్నారు. ఏ మరియా? మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా అక్కడ నిలబడిపోయి ఏడుస్తుంది. నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు, నా ప్రభు నాకు కావాలని ఏడుస్తుంది. నేను ఒక మాట చెప్పనా? యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి కనపడింది ఎవరికి? ఎందుకని అంటే అసలు వాస్తవం యేసు తిరిగి లేచిన తర్వాత నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? అమ్మ ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చావమ్మా, ఆ రోజు సుమియోన్ అన్నాడు ఆమె కడుపులోని ఖడ్గం దూసుకుపోద్దని చెప్పాడమ్మా. నిజంగానే ఖడ్గం దూసుకుపోయేంత బాధపడ్డావమ్మా, నువ్వు కత్తితో పొడిచినంత బాధపడ్డావమ్మా. అమ్మ నేను తిరిగి లేచానమ్మా అని యేసు ఎవరికి చూపించుకోవాలా? సరే తల్లి ఎక్కడో ఉందనుకో, ఎప్పుడు యేసు రొమ్మును ఆనుకుని ఒక శిష్యుడు ఉండేవాడు కదా, అతనికి చూపించుకోవాలి. లేదంటే ప్రధానికి తైక్యమని బయలుదేరతాడు కదా ఒక ఆయన, పేతురు, ఆయనకి చూపించుకోవాలి. ఓ పేతురు, డోంట్ వరీ, ఐఎమ్ ఎలై, నేను తిరిగి లేచినాను అని యేసు ఎవరికి చూపించుకోవాలా? వీళ్ళెవ్వరికి కాకుండా ఎవరికి చూపించుకున్నాడు? ఎందుకు అంటే జాగ్రత్తగా విను. అందరూ వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ ఏడ్చింది ఎవరో తెలుసా? మరియా. ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? ఎవరు ఎవరి కోసం ఏడుస్తారు? ఎవరెవరి కోసం ఏడుస్తారో తెలుసా? అది కూడా మీరే చెప్పచ్చు, చెప్తాను నేను. ఆ సమాధి దగ్గరికి వచ్చి యేసు కన్నీళ్లు విడిచెను. ఎవరు సమాధి అది? లాజరు సమాధి దగ్గరికి వచ్చి యేసు కన్నీళ్లు విడిచినప్పుడు యూదులు ఏమంటున్నారో తెలుసా? చూడరా, ఈ లాజర్ని యేసు ఎంత ప్రేమించాడు, అందుకే ఏడుస్తున్నాడా అంటే ఎవరి మీదన్నా మనకి ఎక్కువ ప్రేమ ఉంటే వాళ్ళు లేకపోతే మనకేమొస్తుందో తెలుసా? ఇప్పుడు మరియా, మగ్దలేనే మరియా తల్లి కంటే, యోహాను కంటే, పేతురు కంటే ఈమె యేసు ప్రభువుని ఏం చేసిందో తెలుసా? ప్రేమించింది. ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకే దేవుడు కనపడతాడు. ఎవరు ప్రేమిస్తారో వాళ్ళకే దేవుడు ప్రత్యక్షపరచుకుంటాడు. ఎవరు యేసుని ఎక్కువగా ప్రేమిస్తారో వారే ఆయనతో ఉండగలుగుతారు. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు చెప్తున్నాను. ఏంటి ఆ విషయం తెలుసా? యేసు ప్రభు వీళ్ళు వచ్చేసరికి సమాధిలో ఉండి ఏమైపోయాడు? ఆయన లేచాడు. వచ్చేసరికి లేచాడు. లేచిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పరలోకానికి ఎక్కిపోతున్నాడు. ఎక్కిపోతే నాకు తెలిసి ఎక్కడి దాకా ఎక్కేసి ఉంటాడంటే పరలోకానికి ఎక్కడి దాకా వెళ్ళిపోయి ఉంటాడంటే చంద్రమండలానికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? మనం పరలోకి వెళ్ళాలనుకో ఏమేమి దాటాలో తెలుసా? మనం పరలోకి వెళ్ళాలంటే చంద్రుని దాటాలి, సూర్యుని దాటాలి, అన్నీ దాటి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకి వెళ్ళాలి. అవన్నీ దాటి వెళ్ళాలి. మనకు ఆ పాట కూడా ఉంది. సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, జీవవృక్షమున చెంత జీవనదిని చేరి, జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి, హల్లెలూయా
హల్లెలూయా ఎల్లప్పుడూ, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఆకాశాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఇప్పుడు ప్రభు ఎక్కడికి వెళ్ళాడంటే చంద్రమండలం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఈ పాయింట్ని మీరు క్యాచ్ చేయాలి. ఎందుకంటే చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు. చంద్రమండలం దాటేస్తున్నాడు. ఇంతలో ఇవి ఏడుస్తుంది. ఎవరు? వెళ్ళిపోయిన ప్రభువు మళ్ళీ యూటర్న్ తీసుకుని వచ్చేసాడు. ఎక్కడికి? సమాధుల తోటకి. ఎక్కడి నుండి బయలుదేరి వెళ్ళాడు? సమాధుల తోట నుండి. ఎక్కడి దాకా వెళ్ళాడు? సగం దూరం వెళ్ళిపోయాడు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఏడుస్తుంటే ఏడుపుని చూచి ఆ ప్రభు ఏం చేశాడు తెలుసా? మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అంత దూరం వెళ్ళినోడు కూడా వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి ఎక్కడికి వచ్చాడు? సమాధుల తోటకు వచ్చాడు. వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ప్రేమించాడో తెలుసా? మరి ఎవరిని ప్రేమించిందో తెలుసా? అక్కడ చెప్పాడు ప్రభు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? తండ్రి వద్దకు ఏమవుతున్నాను? ఎక్కిపోతున్నాను. ఎక్కడికి ఎక్కిపోతున్నాను? తండ్రి వద్దకు ఎక్కిపోతున్నా. తండ్రి దగ్గరికి నేను అక్కడికి వెళ్తాను. వెళ్ళి మళ్ళా నేను వస్తాను. నన్ను ముట్టుకోవాలి. ప్రభు పరదేశుని తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడికి? పరలోకానికి. అప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళి పరదేశుని అక్కడ పెట్టి వచ్చి గలిలయకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గలిలయ. ఇప్పుడు పరదేశం ఎక్కడికి వెళ్ళింది? మూడో ఆకాశానికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? మూడవ ఆకాశానికి వెళ్ళిపోయింది. మూడవ ఆకాశంలో ఉంది పరదేశం. ఇప్పుడు 2 ప్లేసులు నేను మీకు క్లియర్గా చూపించాను. ఒకటి పాతాళం, ఎక్కడుంది? కింద. 2 పరదేశం ఎక్కడుంది? మూడవ ఆకాశంలో ఉంది. ఇప్పుడు ఇంకో మాట నేను మీకు చెప్పాలి. ఇప్పుడు ఏ మాటది అంటే, పాతాళంలో ఏముంటుందో చెప్పాను మీకు, పరలోకంలో ఏముంటుందో కూడా మనకి తెలవాలి. ఎక్కడ? పరలోకంలో ఏముంటుందో కూడా మనకు తెలవాలిగా. తెలవకుండా నువ్వు ఎలా డిసైడ్ చేసుకుంటావు? ఏదేంటో నీకు తెలవాలి కదా, నీకు చెప్పాలి కదా. అందుకనే పరలోకంలో ఏముంటుందో చెప్పు. ఎందుకు అంటే, నేను వస్తాను, నేను వచ్చి నేనుండు స్థలంలో మిమ్మల్ని ఏం చేస్తాను? తీసుకువెళ్తాను. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండాలి. కాబట్టి ఆ స్థలంలో ఏముంటుందో మనకు తెలవాలి కదా. అది తెలవాలి అంటే ఏం చేయాలో తెలుసా? రండి, లూకాసు వార్త 16వ అధ్యాయం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25 వచనాన్ని చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే కష్టం అనుభవించెను, జ్ఞాపకము చేసుకునము. ఇప్పుడైతే వాడు ఇక్కడ ఒకటి నెమ్మది కలిగిన స్థలం. అది ఏముండే స్థలము? ప్రతి మనుషుడు కోరుకునేది ఏంటో తెలుసా? బాధనా, నెమ్మదినా? నెమ్మది. నెమ్మది నీకు కావాలనుకుంటే, నెమ్మది నీకు దొరకాలంటే అది ఎక్కడ ఉంటుందో తెలుసా? పరలోకంలో ఉంటుంది. నెమ్మది కలిగిన స్థలం. ఎప్పుడు అక్కడ ఏముంటుందో తెలుసా? నెమ్మది ఉంటుంది. ఆనందం ఉండే స్థలం, నెమ్మది ఉండే స్థలం. అలాంటి నెమ్మది కలిగిన స్థలంలో నీవు ఉండాలి అంటే నీ జీవితంలో ఒక మార్పు కావాలి. అప్పుడే నీవు ఆ స్థలంలోకి వెళ్తావు. పరలోకం ఎవరు వెళ్తారో కూడా బైబిల్లో రాయబడింది స్పష్టంగా. ఆ విషయాలు కూడా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా అక్కడ నెమ్మది ఉండే స్థలం. ఎక్కడుంది నెమ్మది? ప్రపంచంలో నెమ్మది కలిగిన స్థలం ఏది అని ఎంక్వైరీ చేస్తే ఎక్కడుంది నెమ్మది? ఏ దేశంలో ఉంది నెమ్మది అంటే ఎక్కడ నెమ్మది లేదు. ఎక్కడుండే బాధలు అక్కడే ఉన్నాయి. అమెరికాకు పోతారా నెమ్మది కోసం? అక్కడ ఉండే బాధలు అక్కడ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పోతారా? అక్కడ ఉండే బాధలు అక్కడ ఉన్నాయి. నేను కూడా బహ్రెయిన్ వెళ్ళా, చాలా నెమ్మదిగా ఉందనుకున్నా. అక్కడ నుండి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏమన్నా తెలుసా? తొందరగా బయటపడ్డానని. అది అక్కడే ఉండుంటే ఈ పాటికి నేను బయటకు వచ్చేవాడా? అక్కడే ఉండిపోయేవాడు. విమానాలు లేవు, ఏమీ లేవు, టికెట్లు లేవు, ఏమీ లేవు. బహ్రెయిన్ క్రిస్మస్ నుండి జనవరి 1 వరకు వాకింగ్ చెప్పడానికి బహ్రెయిన్ వెళ్ళాను. వెళ్ళి అక్కడ పరిచయం చూసుకుని టైం అయిపోయింది. నేను వచ్చేసాను ఇండియాకి. వచ్చేసిన తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది.
స్టార్ట్ అవ్వగా నాకు అనిపించింది అక్కడ ఉన్నంతసేపు బహ్రెయిన్ బాగుందిరా, చాలా నెమ్మదిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, ఎవరు నాయన అక్కడ ఉండిపోతే అయిపోయావనరా, వచ్చేయటం మంచిదైందిరా. ఎక్కడ ఉండే బాధలు అక్కడ ఉన్నాయి. నెమ్మది దొరికే స్థలం ఏదో తెలుసా? అందుకనే ఒక భక్తుడు అన్నాడు, నెమ్మది నీకు కావాలంటే ఇక్కడికి రా. ఎక్కడికి? మద్దులగూడెం కాదు. నెమ్మది నీకు కావాలంటే నువ్వు ఎక్కడికి రా? సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. ఎచ్చాటలేని నెమ్మది ఉంది, ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా. కాబట్టి సిలువ చెంతకురా. ఏముంది అక్కడ? ఎచ్చటలేని, ఎవ్వరు ఇవ్వని శాంతి. ఆయన దగ్గరికి రా, సిలువ దగ్గరికి రా. సిలువ దగ్గరకు వస్తే ఈ శాంతి, నెమ్మది నీకు లభిస్తుంది. ఈ గొప్ప శాంతి. నువ్వెంత కష్టపడ్డా సుఖం లేకపోతే ప్రయోజనం ఏంటి? నువ్వెంత తాపత్రయపడ్డా నెమ్మది లేకపోతే ఉపయోగం ఏంటి? నెమ్మది ఇచ్చేవాడు యేసు. యేసు దగ్గరికి రా, ఆయన నీకేమిస్తాడు తెలుసా? నెమ్మది ఇస్తాడు. కాబట్టి నెమ్మది కలిగిన స్థలం. రెండవదిగా అక్కడ ఏముంటుంది? రండి, దేవుని యొక్క వాక్యములో నుండి ఈ మాట మనం చదువుతాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోతురు. రెండవదిగా అక్కడ ఉండేది ఏమో తెలుసా? నిత్య జీవం. ఏముంటుంది అక్కడ? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అనగానేమి? నిత్య జీవం అంటే క్రైస్తవేతరులకు తెలియదు నిత్య జీవాన్ని గురించి. క్రైస్తవుడు మాత్రమే ఎరుగును ఈ మాటనే, నిత్య జీవము అనే మాట. క్రైస్తవులు ఎక్కువగా ఉపయోగిస్తారు నిత్య జీవం. ఎందుకంటే మానవ జీవము తాత్కాలికము. మానవ జీవం ఏంటి? ఎంత తాత్కాలికము? అంతలో కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటిది మానవుని జీవితం. ఆవిరి లాంటిదే, నీటి బుడగ లాంటిదే. కాబట్టి గడ్డి పువ్వు లాంటిదే మానవ జీవితం. ఇలాంటి జీవితాన్ని శాశ్వతమైన జీవము కలిగిందిగా చేయాలి, నిత్యమైన జీవముగా చేయాలి. అందుకని నిత్య జీవం ఉండడానికి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన ద్వారానే మనం ఏం పొందగలుగుతున్నామో తెలుసా? నిత్య జీవాన్ని మనం పొందగలుగుతున్నాం. ఎలా వస్తుంది మనకి నిత్య జీవం? ఒక మనుషుడు అన్నాడు, ఒక మనుషుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసున్న వాళ్ళంటే ఏమీ చేయాలి. అప్పుడు ఆ ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నాగ్యలు గైకో, నాగ్యలు గైకొనవయ్యా అన్నాడు. అది చిన్నప్పటి నుండి గైకొంటున్నాడు. అయితే నీకు అవసరమైనది ఒకటి ఉంది, నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి నువ్వు నన్ను చేంజ్ చేయి. ఏం చేశాడు అతను? వ్యసన పడుకుంటూ వెళ్ళిపోయాడు. నాకు తెలిసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బిక్కమోహం వేసుకుని వెళ్ళాడు అక్కడే. బిక్కమోహం వేసుకుని వచ్చిన వాళ్ళు అందరూ ఎట్లా వెళ్ళారు తెలుసా? సంతోషంగా వెళ్ళారు. ఈ మనుషుడు ఒక్కడే వ్యసన పడుకుంటూ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు తెలుసా? ఇక్కడ ఒక ప్రశ్న వేస్తాను. ఈ నిత్య జీవాన్ని తన కోసం అడిగాడా, తన ఆస్తి కొరకు అడిగాడా? ఈ నిత్య జీవాన్ని తన కోసం అడిగాడా, తన ఆస్తి కొరకు అడిగాడా? దేని కొరకు అడిగాడు తెలుసా? తన కోసం అడిగాడు, తన ఆస్తి కొరకు. ఎందుకో తెలుసా? చచ్చిపోయాను ఈ ఆస్తి అంతా ఏమైపోతుంది. అందుకని చచ్చిపోకుండా నేను చివరి పైసా దాకా ఏం చేయాలి? దీన్ని తినేయాలి, అనుభవించాలి. అప్పుడు దాకా నన్ను బతికించండి నువ్వు అని చెప్పి, అప్పుడు దాకా నేను ఉండాలని చెప్పి నిత్య జీవం ఆస్తి కొరకు అడిగాడు, తన కొరకు అడగలేదు. అందుకనే ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నీ ఆస్తిని, ఏ ఆస్తి కొరకు నిత్య జీవం అడిగాడో ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చేయమన్నాడు. అది ఆయన వల్ల కాలేదు. అందుకని వెళ్ళిపోయాడు ఈ మనిషి. నిత్య జీవం పొందలేకపోయినాడు. కానీ మనకేమి ఇచ్చాడో తెలుసా? ప్రభు నిత్య జీవం ఇచ్చాడు. ఈ లోకంలో మనం జీవిస్తాం. ఈ లోకాన్ని మరణించిన మరుక్షణమే ఎక్కడ జీవిస్తాం తెలుసా? ప్రభుతో మనం జీవించగలుగుతాం. ఆయన జీవాన్ని కలిగి జీవించగలుగుతాం. అందుకనే నిత్య జీవం ఉండే స్థలము ఎక్కడో తెలుసా? పరలోకం. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుంటుంటుందన్నా, కానీ ఇక్కడ ఏముంటుందో తెలుసా? నిత్య జీవం ఉండే స్థలం.
తిరిగి మూడవదిగా అక్కడ ఏముంటుంది రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి అక్కడ ఏముంటుంది? పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు 3వ అధ్యాయం 13వ వచనం. 2 Peter chapter 3 verse 13. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానములను బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు ఏమి నివసిస్తుంది? నీతి కలిగిన దేశం అది. ఏ దేశము? నీతి రాజ్యం అది. నీతి నివసించే రాజ్యం. నీతి గల పట్టణమా పట్టణం. అక్కడ అన్యాయం లేదు, అక్కడ లంచగొండితనము లేదు, అక్కడ మోసాలు లేవు. ఎక్కడ? పరలోకంలో మోసము లేదు, అక్కడ అన్యాయం లేదు. ఇక్కడ అంతా ఏముందో తెలుసా? అన్యాయమే. ఎక్కడ చూడు అన్యాయమే. న్యాయం కలిగిన కోర్టుల్లో కూడా ఏమి లేదో తెలుసా? న్యాయం లేదు. న్యాయస్థానాల్లో కూడా ఏమి లేదో తెలుసా? న్యాయం లేదు. ఒక సింపుల్గా ఒక మాట నేను మీకు చెప్తాను. ఇంగ్లీష్ మీడియం వద్దు అని కోర్టుకి వెళ్ళారు. ఎక్కడికి? కోర్టుకి. మీ అందరికి తెలిసింది ఆ విషయం. ఇందులో మనం గ్రహించాల్సిన ఒక విషయం ఉంది. కోర్టుకి వెళ్ళారు, ఇంగ్లీష్ మీడియం వద్దు అని. వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఒక టేబుల్ మీదకి వెళ్ళిందా ఆ ఫైల్. వాళ్ళు ఏం జడ్జిమెంట్ ఇచ్చారంటే ఫలానా సెక్షన్ ప్రకారం ఇంగ్లీష్ మీడియం వద్దు అన్నారు. కోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఏం చేయాలా? ఆపేశారు. వీళ్ళు ఏం చేశారు? అదే కేసుని ఇంకో బెంచ్ మీద వేశారు. ఆ బెంచ్ మీదకి వస్తే ఆ బెంచ్ ఏమన్నా తెలుసా? ఇంగ్లీష్ మీడియం పెట్టండి అంది. అంటే ఈ బెంచ్ వాడి పుస్తకాలు ఏంటి, ఈ బెంచ్ వాడి పుస్తకాలు ఏంటి, వీడికున్న చట్టాలు ఏంటి, వీడికున్న చట్టాలు ఏంటి? ఒకటి కాదా? లా పుస్తకాలు ఒకటి కాదా? మరి ఒకటైనప్పుడు రెండు తీర్పులు ఎట్లా వస్తాయి? ఒకటే రావాలి. న్యాయం ఉంటే ఎన్ని రావాలి? ఎన్ని టేబుల్ మీదకి వెళ్ళినా ఏమి రావాలి? ఒకటే రావాలి. వచ్చిందా? న్యాయం ఉందా? లోకమంతా న్యాయమే. న్యాయము నీతి ఉండే దేశము రాజ్యం ఏదైనా ఉందంటే అదే రాజ్యమో తెలుసా? పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలోనే నీతి ఉంది, న్యాయం ఉంది. కొట్టుకోటాలు, గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, అక్కడ వేరే వేరే పార్టీలు ఏమీ లేవు. ఒకటే ఒక రాజ్యం, ఒకే ఒక పట్టణం, ఒకే ఒక ప్రభుత్వం, ఒకే ఒక రాజు, ఒకే ఒక పరిపాలన. అదే పరలోక రాజ్యం. అక్కడ ఏమి నివసిస్తుందో తెలుసా? నీతి నివసిస్తుంది. ఏమి నివసిస్తుంది? నీతి నివసిస్తుంది. నీతి. కాబట్టి నీతి కలిగిన పట్టణం, నీతి ఉండేటువంటి పట్టణం. నీతి ఉండే పట్టణం అంటే ఎలా ఉంటుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. నీతి గురించి నేను మీకు ఒక మాట చెప్తాను. నీతి ఎక్కడ ఉంటుందో అక్కడ దేశము వర్ధిల్లుద్ది. నీతి లేని చోట దేశము నాశనం అయిపోద్ది. ఇవాళ మన దేశంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏమి లేదో తెలుసా? నీతి లేదు. నీతి కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడిని ఎప్పుడు చంపుదామని చూస్తున్నారు. నీతి కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడిని ఎప్పుడు మట్టు పెడదామని చూస్తున్నారు. అందుకే దేశంలో భయంకరమైన పరిస్థితులు దేశంలో తాండవిస్తున్నాయి. కాబట్టి అవి ఆపుకుంటే దేశం బాగుపడుతుంది, లేకపోతే దేశము ఇంకా ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో పోవాల్సి ఉంటుంది. కాబట్టి నీతి అనేది ఏంటో నేను మీకు చెప్తాను. ఒక రాజు కొంతమంది మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2 విందులు ఏర్పాటు చేశాడు. ఏ విందులు? 2 విందులు. ఒకటి నీతి లేని వాళ్ళ కోసం, ఒకటి నీతి గల వాళ్ళ కోసం. మొత్తం విందు ఏర్పాటు చేశాడు. అన్ని టేబుల్ మీద పెట్టేశాడు. బఫే సిస్టమ్ పెట్టాడు. పెట్టి ఏం చేశాడంటే, మీరు వెళ్ళి ఆ యొక్క విందులో, ఆ యొక్క విందుశాలకు వెళ్ళి మీకేం కావాలో అవన్నీ తినేయచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. కానీ షరతు ఉంటుంది. ఏంటి షరతు అంటే, ఈ చేతికి ఇక్కడ నుండి ఇక్కడికి బద్ద కట్టేస్తాడు. ఏం కడతాడు? బద్ద. ఈ చేతికి ఇక్కడ నుండి ఇక్కడికి ఏం కట్టేస్తాడు? బద్ద కట్టేస్తే ఇలా కలుపుకొని ఇలా తినడానికి అవుద్దా? ఏముంటుంది? బద్ద స్ట్రైట్గా ఉంటుంది. వీళ్ళ చేతులకి బద్దలు కట్టేశాడు, వీళ్ళ చేతులకి బద్దలు కట్టేశాడు. వదిలేశాడు. వెళ్ళిపోవడం తినేయండి రా అన్నాడు. తినేయండి రా అంటే ఏడంటారు? అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తిందామా అంటే అవట్లేదు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చూస్తే తిందామా అంటే వీళ్ళకి అవట్లేదు. కొద్దిసేపు ఆగిన తర్వాత ఇటు చూశాడు. చూస్తే మొత్తం ప్లేట్లన్నీ ఖాళీ అయిపోయాయి.
ఇటు వచ్చాడు, ఇటు వచ్చి చూస్తే ప్లేట్లు అలాగే ఉన్నాయి. ఏంటి అర్థం అంటే, ఇటు రారా ప్రేమ, వీడు చెయ్యాలి. వీడికి చెప్పాను నేను, అరే నువ్వు ఆకలితో ఉండద్దు, అలాగే నేను కూడా ఆకలితో ఉండకూడదు. నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకు తినిపించు, నువ్వు నాకు తినిపించు. నేను నీకు తినిపిస్తాను, నువ్వు నాకేం చేయి, తినిపించు. వీళ్ళు మొత్తం అలా తినిపించేసుకున్నారు, ఒకరికి. వీళ్ళు ప్లేట్లన్నీ ఏమైపోయినాయి. అక్కడ ఏంటో తెలుసా, వీడికి తినిపిస్తే వీడు నాకు పెడతాడో పెట్టాడు, వీడంతా తినేసి నాకు పెడతాడో పెట్టాడు అని అదే విధంగా ప్లేట్లన్నీ అలాగే ఉన్నాయి. అక్కడ నీతి లేదు, ఇక్కడేముంది, నీతి కలిగిన రాజ్యం కావాలా నీకు, నీతి ఉండే ప్రదేశం కావాలా నీకు. నీతి కావాలంటే ఇక్కడ లేదు. నీతి ఎక్కడుందో తెలుసా, పరలోకంలో ఉంది. నీతి గల పట్టణం అదే. ఆ నీతి గల పట్టణంలోని ఉండాలి అంటే నీ జీవితంలో ఒక మార్పులోనికి రా. అందుకే నేను 3 విషయాలు చెప్పాను. ఒకటి ఏముంటుంది అక్కడ, నెమ్మది ఉండే స్థలం అది. 2 నిత్య జీవం ఉండే స్థలం అది. 3 నీతి ఉండే స్థలం అది. 4 ఏముండే స్థలం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 21. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదవండి. ప్రకటన 21:23. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే అక్కడ ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దీపము ఆలయమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చదువుతాం ఏమని, అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకా నక్షత్రాలు లేవు. ఏముందో తెలుసా, మహిమ రాజ్యం అది. ఏ రాజ్యం అది? మహిమ ఉండే రాజ్యం, దేవుని మహిమ. ఈ దినాలలో మనము దేవుని ఒక గొప్ప అద్భుతం చేశాడనుకో దేవుడు, ఆహా దేవుడు ఎంత మహిమ గలవాడు అంటున్నాం. ఒక అద్భుతానికి అసలు మహిమే ఉండే దేశంలో ఉంటే, ఇంకక్కడ మహిమే ఉంటే, ఆ మహిమ కలిగిన రాజ్యంలో మనం ఉంటే ఇంకెంత భాగ్యమో. అందుకనే ఆ మహిమలో, ఆ మహిమను చూస్తూ మహిమతో పరలోకములో ప్రభుతో ఉండగలుగుతాం. అందుకనే అది ఏ రాజ్యము? మహిమ రాజ్యము, మహిమ ఉండే రాజ్యం. ఇలాంటి రాజ్యంలో నీ ఉండాలి. ఇలాంటి రాజ్యంలో ఉండాలని, నేను అలాంటి రాజ్యంలో ఉంటున్నాను, నేనుండే చోట నీవు కూడా ఉండాలని నేను త్వరగా వచ్చుచున్నాను. మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. అందుకనే పరలోకంలో 4వదిగా ఏముంటుందో తెలుసా, మహిమ ఉంటుంది. 5వదిగా ఏముంటుంది అంటే కిరీటాలు ఉంటాయి. 5వదిగా అక్కడ ఏముంటాయో తెలుసా, కిరీటములు ఉంటాయి. కిరీటాలు. కిరీటం ఎవరు పెట్టుకుంటారు ఈ భూమి మీద? ఎవరు పెట్టుకుంటారు కిరీటాలు? అసలు మాకు తెలియదే అన్నట్టున్నారు మీరు. రాజులు పెట్టుకుంటారు, రాణిలు పెట్టుకోరా? మిస్ ఇండియా పెట్టుకోదా? పెట్టుకుంటారా? మిస్ యూనివర్స్ పెట్టుకోరా? పెట్టుకుంటారు. ఎవరెవరికో దొరుకుతాయి అవి కిరీటాలు, అందరికీ రావు. కానీ ఎవరైతే ప్రభు కొరకు ప్రయాసపడ్డారో వాళ్ళందరి కొరకు దేవుడు ఏమి ఇచ్చినాడో తెలుసా, కిరీటాలు ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట రాయబడింది, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమి ఇస్తాను? జీవ కిరీటం ఇస్తాను. మరణం వరకు నమ్మకంగా ఉంటే ఆయన మనకి ఇస్తానన్నాడు ఒక జీవ కిరీటాన్ని. ఆ జీవ కిరీటాన్ని మనం పెట్టుకుంటే, జీవ కిరీటాన్ని పెట్టుకొని పరలోకంలో ప్రభుతో యుగయుగాలు ఉండే ఏర్పాటు దేవుడు మనకు అనుగ్రహించిన కిరీటాలు ఉండే రాజ్యము, కిరీటాలతో సంచరించే రాజ్యము ఏదో తెలుసా, పరలోకం. చిన్నపిల్లలకి సండే స్కూల్ పిల్లలకు పాట నేర్పించారు. ఏం పాట తెలుసా? నీకో కిరీటం నాకో కిరీటం, దైవ పిల్లలకు కిరీటం, నేను కిరీటం పెట్టుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. ఏం పెట్టుకొని? కిరీటం పెట్టుకొని ఎక్కడెక్కడ తిరుగుతాను తెలుసా? చుట్టూ చుట్టూ కిరీటాన్ని పెట్టుకొని చుట్టూ చుట్టూ. ఏ చుట్టూ చుట్టూ? పరలోకము చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను. కాబట్టి కిరీటమును ధరించి నేను పరలోకము చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అని చెప్పే మాట. అందుకని 5వదిగా అక్కడ ఏమున్నాయో తెలుసా, కిరీటాలు ఉన్నాయి. చెప్పు. 1 నెమ్మది ఉంది, 2 నిత్య జీవం ఉంది, 3